తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి మండలం కమ్మకొత్తూరు గ్రామ ప్రభుత్వ పాఠశాలలో మెగా పేరెంట్స్ టీచర్స్ ఆత్మీయ సమావేశాన్ని అధికారులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి శ్రీకాళహస్తి మండల టీడీపీ అధ్యక్షులు అక్షింతల కృష్ణ యాదవ్ విచ్చేశారు. ఆయనకి పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు విద్యార్థులు ఘన స్వాగతం పలికి శాలువాలతో సత్కరించారు. మెగా పేరెంట్స్ టీచర్స్ మీట్ ని పురస్కరించుకుని తల్లిదండ్రులకు పలు రకాల ఆటల పోటీలు నిర్వహించారు. తల్లిదండ్రులు కూడా ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. విద్యార్థుల్ని ఉద్దేశించి కృష్ణ యాదవ్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన వసతులు అందిస్తుందన్నారు. ఉపాధ్యాయులందరూ విద్యార్థులకి మెరుగైన విద్యను అందించాలని కోరారు. ప్రధాన ఉపాధ్యాయులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. విద్యార్థులందరూ బాగా చదువుకొని ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కమ్మకొత్తూరు ఆయకట్టు ప్రెసిడెంట్ రమేష్ నాయుడు, బాబు నాయుడు, దుర్గా ప్రసాద్, ఉపాధ్యాయులు, సచివాలయ సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు. 1వ తరగతి నుంచి 5వ తరగతి 1వ తరగతికి ఒక్క టీచర్ ఉంటే సరిపోతుంది. అదే 5వ తరగతికి 4వ తరగతి అంటే 5 మంది టీచర్లు కావాలి. ఎందుకంటే 5 సబ్జెక్టులు ఉంటారు. 5 మంది టీచర్లు చెప్పేదానికి ఒక్క టీచర్ చెప్పేదానికి తేడా ఉంది. అందుకనే మన లోకేష్ గారు చెప్పేది ఏంటంటే వీళ్ళందరినీ ఎందుకు కలిపినా ఒకసారి ఆలోచించండి. మా ఊళ్ళో స్కూల్ ఎత్తేసారు, ఆ ఊళ్ళో పెట్టారు అని మాట ఆ ఉద్దేశమే రానివ్వద్దు. మన పిల్లకాయలు చదువుతున్నారు, వాళ్ళకి ఇష్టం చదువు అది ఒకటే ఉండాలి. కమ్మకొత్తూరుకి వచ్చినా చిల్లిమెట్లు వచ్చినా చదవాలి. మనకి కమ్మకొత్తూరు ఎందుకు పెట్టారంటే ఒక 5 మంది టీచర్లు పెట్టారు. మన పిల్లడికి 5 మంది టీచర్లు చెప్పేదాను ఒక్క టీచర్ ఒక మన పిల్లవాడు చదువు తేడా ఉంది. అది గుర్తించండి. రాష్ట్రంలోనే విద్యా వ్యవస్థ చాలా మార్పు చెందుతుంది. గవర్నమెంట్ స్కూళ్ళు కూడా ప్రైవేట్ స్కూళ్ళకి ధీటుగా అభివృద్ధి చేస్తూ ఉన్నారు. వాళ్ళకి యూనిఫామ్లు అయితేనేమి, వాళ్ళకి భోజనం ముందు భోజనానికి ఇప్పుడు భోజనానికి కూడా చాలా వరకు ఇంప్రూవ్మెంట్ ఉంది. ఇలా లోకేష్ గారు ప్రత్యేకంగా విద్యా వ్యవస్థ పైన దృష్టి పెట్టి ఈ నేటి పిల్లలే రేపటి పౌరులు, వీళ్ళు బాగా చదువుకుంటే ప్రైవేట్ స్కూల్లో పిల్లల కన్నా ధీటుగా వీళ్ళకి విద్యను అందిస్తే జీవితంలో వీళ్ళ ఈ విద్య ద్వారా వీళ్ళు బాగా మంచి ఉద్యోగాల్లో ఉన్నత స్థాయిలోకి వెళ్ళి వాళ్ళ కుటుంబాలు కూడా ఆర్థికంగా అభివృద్ధి చెందుతాయన్న ఉద్దేశంతో నారా లోకేష్ గారు విద్యాశాఖ పైన చాలా ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టి అభివృద్ధి చేస్తూ ఉన్నారు. అలాగే ముందున్న ప్రభుత్వంలో తల్లి అమ్మఒడని ఎంతమంది 3 బిడ్డలున్నా 2 బిడ్డలున్నా ఒక బిడ్డకు మాత్రమే తల్లికి వందనం వస్తున్నది. కానీ ఇప్పుడు ఒక తల్లికి 2 బిడ్డలున్నా 3 బిడ్డలున్నా 4 బిడ్డలు ఎంతమంది బిడ్డలుంటే అంతమంది బిడ్డలకి తల్లికి వందనం వస్తుందమ్మా, అందరికీ వస్తుంది. కాబట్టి ఈ డబ్బుల్ని మీరు సద్వినియోగంగా మీ బిడ్డలకి వాడుకొని వాడిని ఇంకా మన ఉపాధ్యాయుల సహకారంతో బాగా మంచిగా చదివించి మీరు వీళ్ళు ఇళ్ళకు వచ్చాక కూడా మీరు కూడా వాళ్ళకి మీకు తెలిసినంత వరకు వాళ్ళకి విద్యను అందిస్తే వాళ్ళు ఉన్నతంగా జీవితంలో సెటిల్ అవుతారని తెలియపరుచు. ఏమైనా సమస్యలు సందర్భాలు ఉన్నప్పుడు పిల్లల గురించి మీరు మాకు చెప్పచ్చు, మేము మీకు చెప్పాలా, మీ పిల్లలు ఈ విధంగా ఉండాలనేది చెప్పాలా. ఇక్కడ మన పాఠశాలని మోడల్ ప్రైమరీ స్కూల్ చేసినారు ఈ సంవత్సరమే. మేము హై స్కూల్ నుంచి ఇక్కడికి హెడ్ మాస్టర్గా వచ్చినాను నేను. నా తర్వాత ఒక 3 టీచర్లు ఇచ్చారు. ఇక్కడ ఒక్కొక్క సబ్జెక్టుకు ఒక్కొక్క టీచర్ ఉంటాడు. ఇక్కడ మొత్తం 4 సబ్జెక్టులు ఉంటాయి 5వ తరగతికి. 4 సబ్జెక్టులకి 4 టీచర్లు ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతానికైతే 2 ఉన్నాము, ఇంక 2 రావాలా, వచ్చేస్తారు, వాళ్ళు కూడా వస్తారు. వాళ్ళకి డిఎస్సి పెడతానే వాళ్ళు కూడా వేరే స్కూళ్ళల్లో పనిచేస్తున్నారు. వాళ్ళు ప్రస్తుతానికి ఆ స్కూళ్ళల్లో వాళ్ళకి రిలీవర్ వచ్చినారంటే వాళ్ళు కూడా వస్తారు. మీ పిల్లల మీద ఏమైనా సమస్యలు ఇప్పుడు చెప్పినారు, కొంతమంది సమస్యలు ఉన్నాయని బయట తిరుగుతూ ఉన్నారని, అది లేకుండా చేస్తాం మేము ఖచ్చితంగా. పిల్లలకి చదువు విషయంలో ఏమన్నా మీకేమన్నా అభ్యంతరాలు ఉన్నా మమ్మల్ని వచ్చి ఎప్పుడైనా అడగచ్చు, ఏ క్షణమైనా ఫోన్ చేసి అడగచ్చు, ఇబ్బంది లేదు. మీకు మీ పిల్లలకు మీరు కావాల్సిన ఆధార్ కార్డు అవన్నీ కూడా తెచ్చిచ్చినారంటే అమ్మఒడికి కూడా ఏ ఇబ్బంది లేకుండా చేస్తాం. ప్రతి పిల్లవాడికి పడేటట్టే ఏర్పాటు చేస్తాం. ఈ సంవత్సరం ప్రతి పిల్లవాడికి పడినట్టే ఉంది. ఇక్కడ 1-2కి పడలేదు. అది ఏదన్నా మీ ఆధార్ కార్డులు ఇవ్వడంలోనో లేకపోతే వాళ్ళు ఆ ఏలు ముద్ర పడడంలోనో ఏదో ఇబ్బంది ఉంటేనే మాది ఉంటుంది. అది లేకుండా చేస్తాము. అందరికీ ఇప్పుడు బుక్స్, నోట్బుక్స్ ఇచ్చినాము, అదే టెక్స్ట్ బుక్లు ఇచ్చినాము, బ్యాగ్ ఇచ్చినాము, బెల్ట్ ఇచ్చినాము, షూ కూడా ఇచ్చాము. వాళ్ళకి ఇవన్నీ ఇళ్ళకాడ కుట్టించండి. వాళ్ళకి రోజు అవన్నీ వేసి పంపించండి. స్కూల్కి అందంగా మీ పిల్లలు వస్తారు, పోతూ ఉంటారు. ఇప్పుడు శనగలమెట్టు నుంచి కూడా ఒక ఆటో వస్తూ ఉంది. ఆటో వాళ్ళకు కూడా తల్లిదండ్రులే భరిస్తూ ఉంటారు. గవర్నమెంట్ 600 రూపాయలు ఇస్తుంది ఒక పిల్లవాడికి ఒక నెలకి. 3 నెలలకు ఒకసారి మీ అకౌంట్లో జమ చేస్తారంట. ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ అంటారు దాన్ని.
వెంకటగిరిలోని మన చైత్ర హాస్పిటల్ నందు అత్యాధునిక వైద్య పరికరాలతో చిన్నపిల్లలకు మెరుగైన వైద్య సేవలు, పెద్దలకు థైరాయిడ్, అధిక రక్తపోటు, మధుమేహం, విష జ్వరాలు, సాధారణ ఆడవారి సమస్యలకు ఆధునిక వైద్యం అందుబాటులో కలదు. తమ హాస్పిటల్లో డాక్టర్ సుమన్ ఎంబీబీఎస్, డిఎన్బి చిన్నపిల్లల వైద్య నిపుణులు మరియు పీజీపీఎన్ బోస్టన్ యూనివర్సిటీ చిల్డ్రన్ స్పెషలిస్ట్ మరియు డాక్టర్ ఎం స్వప్నసుధ ఎంబీబీఎస్ ఎఫ్ఐడిఎం షుగర్ వ్యాధి నిపుణులు మరియు జనరల్ ఫిజిషియన్లచే మెరుగైన వైద్య సేవలు అందించడం జరుగుతుంది. చైత్ర హాస్పిటల్, ఎంఆర్ఓ ఆఫీసు ఎదురు, కాశీపేట, వెంకటగిరి పట్టణం, తిరుపతి జిల్లా. Hi Nilor, please subscribe to N3 TV.